సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. హోప్ యు గైస్ ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ గ్రేట్. విషయం ఏంటంటే ఈ రోజు మాట్లాడబోయే టాపిక్ కరీంనగర్ కపుల్, కేరళ అమ్మాయి. సో వీళ్ళిద్దరు టాపిక్ ఒక్కసారి ఎందుకు తీసినా అంటే ఈ ఇద్దరు ఉమెన్ ఎవరుతున్నారు వాళ్ళు కంప్లీట్ ఉమెన్ కమ్యూనిటీని డేంజర్, జాగ్రత్తగా ఉండాలి అన్నట్టు పోర్ట్రే చేసిర్రు వాళ్ళ పనులతోటి. అండ్ ఇప్పుడు ఉమెన్ దాంట్లో ఇలాంటి పీపుల్ ఉంటారు అని మీకు ఒక చిన్న గ్లిమ్స్ వస్తుంది. సో వీడియో ఎండ్ వరకు చూడు, మ్యాటర్ ఎందుకు స్టార్ట్ చేసేస్తాం మీతో సుత్తి. సో ఫస్ట్ వచ్చేసి మనం ఈ కరీంనగర్ కపుల్ గురించి మాట్లాడదాం. చాలా ఇంట్రెస్టింగ్ కపుల్ అన్నమాట. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ అన్యోన్య దాంపత్యం అనే దానికి ఎగ్జాంపుల్ సెట్ చేసి, బట్ ఎగ్జాంపుల్ ఏదో మంచి పనులు చేసుకుంటూ సెట్ చేసి ఉంటే బాగుంటుండే, బట్ వీళ్ళు పట్టుకున్న ట్రాకే రాంగ్ ట్రాక్ అనమాట. మీకు జస్ట్ ఆడియో ప్లే చేస్తా ఇను. కరీంనగర్ లో హనీ ట్రాప్, వలకు వల వేసి రప్పించి ఆపై బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్న దంపతులని కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కరీంనగర్ పట్టణ పరిధిలో ఒక అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్న భార్య భర్తలు ఇద్దరు తరచుగా ఇన్స్టాగ్రామ్ లో వలపు ఫోటోలను అప్లోడ్ చేసి సుమారు 100 మందికి పైగా ట్రాప్ చేసినట్టు తెలుస్తా ఉంది. వీరిలో బడా వ్యాపారస్తులు, యువకులు కూడా ఉన్నారు. అయితే వీళ్ళు ట్రాప్ కి గురైన వాళ్ళని అపార్ట్మెంట్ కి రప్పించి సదరు మహిళతో సరసాలు చేసే టైంలో భర్త చాటుగా వీడియోలు, ఫోటోలు తీసి అనంతరం వాటితో మామూలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి లక్షల రూపాయలు దండుకున్నట్టు తెలుస్తా ఉంది. ఇలా వచ్చిన వసూళ్లతో దంపతులు ఒక లగ్జరీ అపార్ట్మెంట్, అదేవిధంగా ఒక విలాసవంతమైన కారు కొనుగోలు చేసి మంచి ఈఎంఐలు కడుతున్నట్టు కూడా తెలుస్తోంది. సో ఈ కపుల్ ఏం చేశారంటే బేసిక్గా వైఫ్ అండ్ హస్బెండ్ మీకు పక్కన ఫోటో వేస్తారు, చిన్న వీడియో వేస్తా. ఆ హస్బెండ్ కూడా చూస్తే పప్పు కానీ లేకున్నాడు వీడు వైఫ్ని ముంగడ పెట్టి వైఫ్ తోటి హనీ ట్రాప్ చేయించి, అంటే వేరే మొగోళ్ళని పిలిపించి ఆ వేరే మొగలు ఎవరైతే వచ్చి ఇలా వైఫ్ తోటి రొమాన్స్ చేసే టైంలో వీడు వీడియోలు తీసి తర్వాత వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి పెద్ద ప్లానింగే. ఇది ఎట్లుంది తెలుసా, రీసెంట్ ఒక మూవీ ఉంటుంది చూడు, రజనీకాంత్ నాగార్జున, రీసెంట్ మూవీ రజనీకాంత్. దాంట్లో వాడు ఆ వైఫ్ని పంపిస్తాడు నాగార్జున కొడుకుని ట్రాప్ చేయడానికి. సో ఈ కైండ్ ఆఫ్ సీన్ అనమాట. మళ్ళీ ఈ మూవీని చూసి ఇన్స్పైర్ అయ్యారో మళ్ళీ ఏందో మనకు తెలియదు, కానీ వీళ్ళు అట్లా చేసి ఆల్మోస్ట్ అరౌండ్ లైక్ ఒక అపార్ట్మెంట్ 80 lakhs సంథింగ్, ఒక టాటా ఆల్ట్రోస్ కారు, ఇంకా విలాసవంతమైన జీవితం అంటే ఇక లగ్జరీ లైఫ్ నడుస్తుంది. సో ఇట్లా 100 మంది వేసుకున్నా సరే 100 మందికి ఒక ఫ్లాట్ ఎంత ఉంది హైదరాబాద్ లో ఆర్ఎల్స్ నియర్ బై కరీంనగర్ లో 2 BHK 3 BHK అరౌండ్ లైక్ ₹1,00,00,000 వేసుకుందామా. ₹1,00,00,000 10 లక్షల కారు, టాటా ఆల్ట్రోస్ సేమ్ నా దగ్గర ఉన్నలాంటి కారే. అండ్ దాంతో పాటు లగ్జరీ లైఫ్ స్టైల్ అంట. వీడు నిజంగా వీడు చూస్తే పప్పుగా లేకున్నాడు. ఐడియా వీళ్ళ వైఫ్ ఇచ్చిందో వీడు ఇచ్చిందో, ఇలా హస్బెండ్ చూస్తే అర్థమవుతుంది కష్టం చేతగాను లేకున్నాడు. కష్టం ఏం చేసుకుంటాము, నువ్వు వయసుకు ఉన్నావు కదా, దీన్ని పట్టుకొని పైసలు సంపాదిస్తాం, బ్లాక్మెయిల్ చేద్దాం, ఎక్స్ట్రాషన్ చేద్దాం అనే ప్లాన్ పెట్టుకున్నాడు వీడు. మళ్ళీ వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఇంప్లిమెంట్ చేసిన ప్లాన్ ఇంప్లిమెంట్ చేసినా ఫెయిల్ కాలేరు. పకడ్బందీగా ప్లాన్ వేసారు చూడు. 100 మందిని అంటే నా అరుణ్ మాట కాదు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళ అన్యోన్య దాంపత్యం ఎట్లుందంటే, ప్రకాష్ రాజ్ ఒక మూవీ ఉంటుంది, అతడు మహేష్ బాబు మూవీ, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి మటర్లు చేస్తారు. ఇప్పుడు మంచిగా మూవీలలో చూడడమే కానీ రియల్ లైఫ్లో వీళ్ళు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ లెక్క నిలబడ్డారు. సేమ్ బట్ డిఫరెంట్. అండ్ వీళ్ళకి ట్రాప్ అయిన 100 మంది ఎవరైతే ఉన్నారో, అరే మీరు ఏక్ నంబర్ ఎర్రిపు నిజం చెప్తున్నారు. ఒక అమ్మాయి పిలువంగా వెళ్ళిపోతారా మీరు రూమ్కి? మీరే ఎర్రిపుకులు త్రిపాఠి. ఫస్ట్ టైం ఒక స్ట్రేంజర్ అమ్మాయి మాట్లాడింది అంటే ఆమె పిలిచే లొకేషన్ దానికంటే ఏదైనా కామన్ లొకేషన్ లేకపోతే నీకు ఫెమిలియర్ అయిన లొకేషన్ మీరు ప్లానింగ్ పెట్టుకోవాలి. మరీ కామంతో కళ్ళు మూసుకుపోయి 100 మంది, ఒక్కరు ఇద్దరు కాదు 100 మందిని ట్రాప్ చేసిన అంటే 100 మంది ఎంత ఎర్రిపోడు, ఎంత కామాంధులు, కామంతో కళ్ళు మూసుకుపోయి అమ్మాయి వాళ్ళలో పడ్డారు. ఇప్పుడు ఈ ముచ్చట పక్కకు పెడితే అమ్మాయి చేతిలో బలైర్రు ఈ కామాంధులు, అంటే వీళ్ళు కూడా బ్యాడ్ ఇంటెన్షన్ ఉంది కాబట్టి వీళ్ళు బలైర్రు అంటే ఒక లెక్క. సరే కామాంధులు బలైపోయారు, పోనీ పక్కకు కూడా ఇవ్వంత తలనొప్పి వంది అని అనుకుందాం. ఇంకో కేసు ఈ కేరళ అమ్మాయి అన్నమాట. ఈ అమ్మాయి తిన ఒక ఇన్ఫ్లుయెన్సర్, తన ప్రొఫైల్ పక్కకి వేస్తుంది చూడండి, 10.1K ఫాలోవర్స్ అరౌండ్. ఈ అమ్మాయి వల్ల ఒక ఇన్నోసెంట్ పర్సన్ సూసైడ్ చేసుకుని చచ్చిపోతాడు. ఎందుకు బ్రో అంటే ఈ అమ్మాయి వ్యూస్ కోసము ఒక చీప్ టాక్టిక్ ప్లే చేసింది, ఉమెన్ సేఫ్టీ కార్డు. దాని వల్ల ఒక ఇన్నోసెంట్ పర్సన్ సూసైడ్ చేసుకుని చనిపోయాడు. సో ఈ అమ్మాయి ఏతుందో, ఈ అమ్మాయి కేరళ బస్ లో ఒక ప్యాసింజర్ రష్ ఉన్న బస్ లో పక్కకు నిలబడతారు కదా, ఈ అమ్మాయి వాంటెడ్లీ ఓకే తన చెస్ట్ ఓకే ఆ కెమెరాలో మీ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది, ఇట్లా పోస్టర్ ఇట్లా పెట్టి
అలా క్లోజ్గా నిలబడ్డాము, ఈ పని చేసుకుంటూ ఒక వీడియో షూట్ చేసింది. అంటే వాంటెడ్లీ ఆ మేల్ పర్సన్ ఎవరైతే ఉన్నాడో ఆయన చెయ్యి ఈమెకు టచ్ కావాలి అని ఇంటెన్షన్తోనే చేసింది. నీకు క్లియర్గా వీడియో ప్లే చేస్తున్న పక్కకు చూసుకోరు. చేసినాక ఉమెన్కి సేఫ్టీ ఏడు ఉంది, మెన్ ఇలా క్రీపీగా బిహేవ్ చేస్తారు అని చెప్పి ఆ వీడియో షూట్ చేసుకుంటూ నాతో ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయిందని చెప్పి ఉమెన్ కార్డ్ ప్లే చేసింది. ఆ పర్సన్ ఒక డీసెంట్ ఫ్యామిలీకి చెందిన పర్సన్, ఒక ఫ్యామిలీ మ్యాన్. ఈమె చేసిన వీడియో తర్వాత ఆయనకు వచ్చిన హేట్ కామెంట్స్, క్రిటిసిజం, న్యూస్ ఛానల్కి ఎక్కడము వాట్స్ ఎవర్, ఆ ప్రెషర్ తట్టుకోలేక ఈ నార్మల్ డీసెంట్ పర్సన్ సూసైడ్ చేసుకుని చనిపోయాడు. అండ్ బేసిక్గా ఉమెన్ ఇలాంటి చీప్ టాక్టిక్స్ ఆడినప్పుడు ఏ ఫెమినిజం కానీ మాట్లాడరు, సింగర్ అక్కే కానీ యాంకర్లే కానీ మాట్లాడరు, నోరులో మూసుకొని కూర్చుంటారు. ఒక నార్మల్ పర్సన్ లైఫ్ స్పాయిల్ చేసింది, వాడు లేడు ఇప్పుడు ఈ దునియాలో. సో ఇప్పుడు ఈ 2 కేసెస్లో, ఫస్ట్ కేసులో అంటే ఒక అమ్మాయి 100 మందిని కామాంధులను పట్టుకొని మోసం చేసింది. సరే వాళ్ళు కూడా బ్యాడ్ ఇంటెన్షన్తో వచ్చిందని అనుకుందాం, బట్ ఈ నార్మల్ పర్సన్ ఏం తప్పిల్ల? బేసిక్గా మన ఇండియన్ ఎథిక్స్ ప్రకారం చూసుకున్నా, మన కల్చర్ ప్రకారం చూసుకున్నా వాట్స్ ఎవర్ 100 మంది అపరాధులు తప్పించుకున్న ఆగి పట్టుకుంటామేమో కానీ ఒక్క నిర్దోషి కూడా శిక్షించబడద్దు. బట్ ఇక్కడ ఈ పర్సన్ ఒక ఫ్యామిలీ మ్యాన్, ఈమె వ్యూస్ కోసం అల్లిన స్టోరీకి వాడు సూసైడ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఈ అమ్మాయి ప్రొఫైల్ ప్రైవేట్లో వేసుకుంది. ఇప్పుడు ఈ అమ్మాయిని ఏమంటారో మీరు కమెంట్ చేయాలి కమెంట్ బాక్స్లో. అందుకే అంటున్నా బాయ్స్కి, ఓకే, ఈ మధ్య అమ్మాయిలు జర డేంజరస్గా ఉన్నారు, మీరు జాగ్రత్తగా ఉండి అదే సిచ్యువేషన్ అయినా సరే కామంతో కళ్ళు మూసుకుపోయి ఈ 100 మంది పోయినట్టు మీరు పోవద్దు. అలా అని చెప్పి పక్కన నీ చుట్టుముట్టుండే అమ్మాయిలు ఇన్నోసెంట్ అని చెప్పి నువ్వు అనుకో. మైండ్ అలర్ట్గా పెట్టుకో. ప్రతి ఒక్కరు గుట్టిగా నమ్మకు. ఫ్రెండ్ అయినా సరే, ర్యాండమ్ అమ్మాయి అయినా సరే, రోడ్డు మీద జాగ్రత్తగా ఉండు. ఇలా ఫ్రేమింగ్ కేసులు చాలా ఉన్నాయి. బెంగళూరులో మీరు ఎక్కడ సైడ్ వెళ్తే అమ్మాయిలు ఫుల్గా తాగేసి పోలీస్ ఆఫీసర్ ముంగడు ఇట్లా బట్టలు చింపేసుకొని పోలీస్ ఆఫీసర్ అని రేప్ చేసిండు అని చెప్పి కేసులు పెట్టిన అమ్మాయిలు కూడా ఉన్నారు. పోలీసు వాళ్ళు తర్వాత వాళ్ళ దగ్గర వీడియో రికార్డింగ్ తప్పించేసుకున్నారు. కానీ ఇలా అబ్బాయిల లైఫ్ స్పాయిల్ చేయాలని చెప్పి ఫ్రేమింగ్ చేసే అమ్మాయిలు కూడా చాలా మంది ఉన్నారు. చాలా మంది ఇలాంటి అమ్మాయిలే యాలిమోని కేసులు కూడా పెడతారు, హస్బెండ్ ఫ్యామిలీని డ్యామేజ్ చేయాలని చెప్పేసి. సో ఎవరున్నా సరే మనం మన జాగ్రత్తలు ఉండాలి. ముంగట పర్సన్ ఇంటెన్షన్ రాంగ్ అవుతుంది అంటేనే. సో అది గైస్ ఓపెన్ ముచ్చట. గర్ల్స్ ఆర్ డేంజరస్ దీస్ డేస్, బీ కేర్ఫుల్, లుక్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్, యువర్ ఫ్యామిలీ. ఓకే, బేసిక్గా కనికరం లేని వరల్డ్లో బతుకుతున్నాము. ఎవరిని నమ్మొద్దు. నిన్ను నువ్వు నమ్ముకో, నీ ఫ్యామిలీని నమ్ముకో, దట్స్ ఇట్. తెలిసిన అమ్మాయి కానీ, గర్ల్ ఫ్రెండే కానీ, అరే చాణక్యుడే చెప్పిండు, అర్థశాస్త్రం చాణక్యుడే చెప్పిండు, ఉమెన్ మాట వినాలి కానీ బ్లైండ్గా బిలీవ్ చేయొద్దు. సో అది ఈ ముచ్చటకి. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ మేక్ షూర్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. మళ్ళీ వస్తా నెక్స్ట్ వీడియోలో ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.